చేసుకొని పోకపోయినా ఎదురుగా ఉంటుంది మన వ్యవస్థ. కాబట్టి మేమేమో దానికి వ్యతిరేకత కాదు, అన్ని కులస్తులు కూడా ఈ సమస్య వస్తూ ఉంది, అందరూ అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కూడా 10 మంది ఏ దారి పోతే ఆ దారి పోతామని వాస్తవం. అంతేగాని పోయినసారి మాట్లాడినారు, పోయినసారి పోయినారంటే ఆ సమయం సందర్భం ఉంది కదా, నేను చెప్తున్నాను కదా. అక్కడ మాట్లాడుకున్న విషయాన్ని తీసుకొని వచ్చి ఉభయదారితో ఈశ్వర సంవత్సరంలో మాట్లాడతామన్నారు కదా, ఎవరు మాట్లాడలేదా? అది ఉండవు, చెప్తాను నువ్వు మాట్లాడు. సరే తీసుకొచ్చారు, అందులో సత్కారం పెట్టుకొచ్చాన్నారు, దాంట్లో కొంతమంది ఎవరు సత్కారం తీసుకోలేదు, అది ఎవరు తెలుసు. ఆ ముందు పడిన వాళ్ళు కూడా ఉండాలి కదా వ్యవస్థ. దానివల్ల ఆయన ఆమోదం లేదు కాబట్టి ఈసారి నేను 14 గ్రామాలకు సంబంధించిన ఉభయ గ్రామాలు తీసుకునేదని చెప్తున్నాం. అంతే తప్ప ఇందులో ఎవరి పైన వేద్యం లేదు. ఇక్కడ ఇప్పుడు ఉభయ ఉన్నారు కదా, అన్ని కూర్చొని ఉంటారు. మన తాత ముత్తాత గారి నుంచి వచ్చిన వ్యవస్థ ఇది. ఇప్పుడు ఇంకొక 6 వచ్చి మళ్ళీ అప్లికేషన్ ఇచ్చున్నారు. అదేం చేద్దాం చెప్పండి. అందుకని వాళ్ళు ఉన్నారు కదా, ఉభయదారు కమిటీకి ఆమె పెట్టున్నారు, అన్ని కులస్తులు ఉన్నారు. అందుకని ఈరోజు యువగానే చెప్పారు చేస్తామని చెప్పారు, చేశాము. ఓపిక నిదానంగా వాళ్ళ డిసిషన్ కూడా తీసుకోండి, మీ డిసిషన్ తీసుకోండి. నలుగురు ఏం చెప్తారో ఆ దానిలోనే పోతాం. అంటే మాట్లాడకూడదు, ఆ రోజు మాట్లాడేశాడు, ఈ రోజు ఆయన చేస్తున్నాడంటే సమయానికి సందర్భానికి. ఇప్పుడు నలుగురు ఓకే అన్నాము, 20 మంది ఆపోజిట్ గా ఉన్నారు, ఏం చేయాలి మనం? అందుకే ఉభయదారు కమిటీకి అందుకే చెప్పింది, ఉభయదారు ఇచ్చేద్దాం, వాళ్ళు ఏం నిర్ణయిస్తారు అంటే కట్టుకోవడం. ఆ రోజు వీళ్ళని మనం ఆమోదం తీసుకోలేదు కాబట్టి ఈ రోజు మనం అంతా ఇంటికి వచ్చినాం, అది తప్పేం లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఉభయదారు కమిటీ చైర్మన్ వాళ్ళు ఉభయదారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం నిర్ణయిస్తే దానికి అందరూ కట్టుబడి. అంతేగాని వాళ్ళ డబ్బు తీసుకున్నారు, అందరూ డబ్బు తీసుకున్నారు, అవన్నీ మన వద్దు. దాని మాత్రం మాడండి. ఆ డబ్బు తీసుకున్న దాన్ని ఫోటోలో ఉండదు, వాళ్ళు అక్కడే కదా ముద్దాయి, దాంట్లో మేము కూడా ఉంటాం. అవును, నేను ఈరోజు తప్పించుకోవాలి. ఫస్ట్ ఫోటోలో ఉండేది ఉండొచ్చు, ఆ ఫోటోలో ఉండే ప్రతి ఒక్కరికి వెనకాల 100 మంది మేము కూడా ఉన్నాం. తప్పదు, మేము దూరంగా పోలేదు, ఈ రోజు కూడా మేము దూరంగా పోలేదు. ఆ ఫోటో చూపించేసి చూపించింది అందరూ ఒక ఆమోదంతో తీసుకున్నాము. అందరూ ఆమోదంతో తీసుకున్నాము, అర్థమైందా? ఆ ఫోటో చూపించి వాళ్ళు నేరస్తులు చేయాలి కదా, మేమంతా ముందుకు కూడా తీసుకోవాలి. కానీ దానికి కట్టుబాటులో మనం ఉందామా లేదా, వాళ్ళే నిలబడి ఎవరో డబ్బు తీసుకున్నారా వేరే విధంగా మాట్లాడుతుంది, ఎటు చేస్తాం వాళ్ళనే ముందుకు పెద్దలనే చేయాలి కదా. మేము అడిగేది అది, దానికి మనం మేము అడిగేది కూడా అదే, మేము అడిగే న్యాయం కూడా అదే. వాళ్ళు తలపై కూర్చోబెట్టుకొని భుజపైన తీసుకొచ్చి కనుకోకుండా ఏం చెప్పరా సామరస్యంగా పరిష్కరిస్తుందా. మా పక్కన కూడా మా వర్షం కూడా అంతే. సార్ కూర్చోండి సార్, ప్రతి ఒక్కరు కూర్చోండి సార్. ఇక్కడ వచ్చిన 14 గ్రామాల్లో సార్ మీకు ఏది మనసుకు వస్తుందో, మంచి అయితే మంచి, చెడు అయితే చెడి. కానీ ఉభయదారులుగా చంద్రప్రభ స్వభావం ఒకటే సమస్య. మిగతా 13 గ్రామాల్లో ఏ సమస్య లేదు, కానీ మేము అంగీకరిస్తున్నాము, సంతోషపడుతున్నాము. కానీ ఒక చంద్రప్రభ ఒక వాహనం వల్లనే బాధపడుతున్నాం. అనేక కథలు ఉన్నారు, బ్రహ్మాండంగా చేశారు. ఈ రోజు ఎందుకు వచ్చింది సార్ ఈ అవసరం మాకు? ఈసారి వాళ్ళు పేరు చేశారు, ఈసారి వద్దంటున్నారు. దేనికి వద్దంటున్నారు? ఆ రోజే చెప్పాను గారు వద్దన్నాము. అయ్యా మాకు సత్వం రావడం లేదు, సత్వం వచ్చేదాకా పట్టణం వల్ల కానీ భయపడాలి కానీ సిద్ధం కానీ చేర్చుకునే అవకాశం లేదని చెప్పాను నేను. ఈ ముందు చెప్పినా అప్పుడు వెంకటేశ్వర యువ గారు ఉన్నారు, ఆమోదించారు. మళ్ళీ ఏం జరిగింది ఏమో తెలియదు, మళ్ళీ బ్రహ్మచారి కన్నా వాళ్ళ పేర్లు ఉన్నాయి, అయినా సంతోషపడ్డాం. ఇప్పుడు ఏమంటున్నారు? ఇంకా 4 గ్రామాలు అంటున్నారు. 70 గ్రామాలు చేర్చుకున్నట్టు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా?
ఎందుకంటే ఈ 14 గ్రామస్తులకు 3 లక్షలు నేను ఆత్మవిమర్శ మన ఆత్మను మనం విమర్శించడం తప్పున్నా రైతున్నా ఊళ్ళకి చెప్పే విధంగా మనం ఉండాలి సార్. దయచేసి 14 గ్రామాలకు చెప్తున్నాడు. నాకేమంటే చేర్చుకునేదానిగా చేసుకోకుండా ఈసారి ఉన్నారు కాబట్టి ఈసారి 15 గ్రామస్తులు కావాలనుకున్నారు తప్ప మాకేమో కావాలని చెప్పలేదు. 15 గ్రామస్తులు ఈసారి చేసుకున్నాం కాబట్టి అదే విధంగా చేసుకుని వెళ్ళిపోతాము. ఒక గ్రామస్తులు ఈలో కొనుక్కొని అతను కూడా 15 గ్రామస్తులు చేసుకోండి, ఇంకా చేసుకోవద్దండి నా అభిప్రాయం మీరు చెప్పారు కదా, అతను కూడా మనం ఆమోదించారు కదా. ఈ రోజు కూడా రేపు వెళ్ళిపోతారు. అయినా కూడా ఒక యువత దేవస్థానికి యువత ఉన్నప్పుడు అతను మాత్రం మనం ఆమోదించాలా వద్దా? అదే ఆమోదించాలా లేదా? ఈ 14 గ్రామస్తులు నీ తప్ప నా తప్ప రైట తప్ప రైట కూర్చొని మాట్లాడుకుని మన పరిష్కరించుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. 70 గ్రామాలు సిద్ధంగా ఉన్నాం. కానీ మీ యొక్క గ్రామంలో ఈ 3 గ్రామాలు జరుగుతున్నారు కదా, ఈ 14 గ్రామాలు అర్థం చేసినా తెలియదు. అందుకే దయచేసి చెప్తున్నాను, మీరందరూ ఆత్మీయ చేసుకుని అందరికీ అసెంబ్లీలో పనిచేయాలని నా కోరిక. పోయినసారి చంద్రబాబు ఉదయరాజానికి పట్నం పైపల్లి సిద్ధాంపల్లిని చేర్చే విషయంలో కూడా నేను కూడా వెళ్ళింది వాస్తవమే. నేను లేదని ఎక్కడా చెప్పడం లేదు. అందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడింది, ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా వాస్తవమే. కానీ అందరూ ఏమనుకున్నామంటే ఉభయదార కమిటీ ఈశ్వర్ బాబు అన్న ఆయన ఆమోదం తీసుకున్న తర్వాత పత్రికలో వేద్దామని చెప్పింది కూడా వాస్తవమే కదా. మళ్ళా ఈశ్వరబాబు అన్నకు తెలియకుండానే పత్రికలలో పేరు లేదు. సరే దానికి కూడా ఉన్నది, దానిపై నేను ఏం చెప్పాను, సరే ఏ సార్ ఉండి నేను చెప్పాం. ఇప్పుడు ఏదో పరిస్థితి ఏమొస్తా ఉందంటే మన వల్ల ఉండేటువంటి అన్ని పురుషుల్లో ఉండేటువంటి ఉభయదారులలో కూడా మేము చేస్తాం వాళ్ళు చేస్తున్నారు కదా అని సమస్య వస్తా ఉందంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉపయోగపడుతున్నప్పటికీ శాస్త్రి గారికి అందరూ కూడా నమస్కారములు. పార్టీ పేరులో వారికి నమస్కారములు. ఇంకా మనకు ఇంకా చేస్తున్న పోలీసు వారికి అందరూ కూడా నమస్కారం తెలుపుతూ ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం అనేది కేవలం చంద్రబాబు ఉభయకర్తలు ఉభయకర్తలు రాయనబాబు పైపల్లె సిద్ధాంపల్లి గ్రామస్తులు ఉండాలా వద్దనేసి చేయాలని నిర్ణయిస్తూ చేసినట్టుగా మనం చెప్పారు. ఇది కేవలం ఈ చంద్రబాబు ఉభయకర్త సమస్య ఇది లేదు. కొత్తగా ఉభయం చేయాలన్నా వద్దా అందరూ చేయాలి అంటే ఒక 2-3 పట్నం వాళ్ళు చేయాలనుకుంటూ ఒక 2-3 సంవత్సరాల ముందుగా ఇంకో గ్రామం చేస్తున్నారు వీళ్ళు మన గ్రామం చంద్రబాబు పెద్దలు. ఆ గ్రామం కూడా కొత్తగా చేయండి ఎగువ మారేడు గ్రామం ఒక వీళ్ళకి ముందుగా 2-3 సంవత్సరాల ముందుగా వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పట్టణం వాళ్ళు 78-79 వరకు మొదట ఉన్నారు. మధ్యలో ఏదో ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇప్పుడు పోయినసారి నుండి అద్దె పెట్టుకున్నారు. పోయినసారి ఒక్కొక్కరు మాట్లాడండి.
హలో హలో సరే సరే బా. కాదురా. జరిగినప్పుడు ఒకరొకరు మాట్లాడకుండా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మాట పూర్తి అయిపోయిన వరకు మీరు తప్పులు ఇక్కడే తప్పులు ఒప్పులు నిజాలు మాట్లాడుకోవడం ఇక్కడే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎలాంటి ఇబ్బంది పడదండి. ఇది మన ఆస్తి కాదు. ఇందాక మన సార్ చెప్పారు, తిరునంపల్లి సారు ఏమని, పాతల కాలం నుంచి సంపాదించిన ఆస్తి ఇది. ఈ ఆస్తి మనం ఈ రోజు కూర్చుంటారు, రేపు ఇంకో కూర్చుంటారు. ఆ ఆస్తిని అట్టే కాపాడుకుంటా పోవాలంటే పెద్దల మాటలు వినాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి. మెజారిటీ ప్రకారంగా చూసుకున్నాం. కోర్టుకు అధికారులు కోర్టుకు పోయినది, ఆ కోర్టు ద్వారా కూడా చూసుకోవాలి. అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ అతిక్రమించుకొని పోవాలనుకుంటే మనం కూడా అందరూ కలిసి మంచిగా చేసుకోవాలని చంద్రప్రభావాలను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా అందరూ విజ్ఞప్తి, నేను మాట్లాడిన తర్వాత ఏదంటే మీరు మాట్లాడండి. లేదు మీరు మాట్లాడుతుంటే నేను బొమ్మలు వెళ్ళిపోతాను. ఈ విధంగానే మా వర్షం మీద దౌర్జన్యం జరుగుతాం మొదటి నుండి. అందువల్ల మేము మోసపడుతున్నాం. మా ప్రాబ్లం ఇది. సరే ఉన్నాను సార్. మూడు గ్రామాల గురించి సమస్య ఉంది. మూడు గ్రామాల గురించే మాట్లాడండి. మా గ్రామం 15 ఏళ్ళు నువ్వు మాట్లాడతారు, మాట్లాడుకో. నేను చెప్పి చెప్తున్నా, తర్వాత మీరు మాట్లాడండి. అయ్యా చూడండి, అమ్మేరు సార్, ఒకటే 2 నిమిషాలు సార్. మొట్టమొదటి నుండి ఎక్కువగా
వచ్చారండి. ఏదో ఏ దానికైనా ఇప్పుడు పేరా రాష్ట్రానికి ఎన్నో పూర్తిగా పెట్టాలి కదా. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, మీరు 3 నేర్చుకున్నారు, వాళ్ళు 6 నేర్చుకుంటారు, ఇంకొక 10 దానికన్నా ఒక పూర్తిగా పెట్టండి. ఇప్పుడు వ్యవస్థ మొత్తము కేవలం నేను కులాన్ని ప్రస్తుతానికి మాట్లాడడం లేదు. ఈ ఒకరి వల్ల చెప్పి ఇప్పుడు మేము వేరే ఉభయదానికి వాళ్ళు వేరే వాళ్ళు చేసుకోవాలి. మీరు నేర్చుకున్నారు బాగుంది మాట్లాడి సరే ఏదో సమస్య వీరికి నిలవకుండా మళ్ళీ వాళ్ళు మీరు 10 వాళ్ళు 20 ఏ పేరాకైనా ఎంత పెద్ద పేరా రాసినా ఏదో పుస్తకం పేరా ఉండాలి కదా. మీరు ఏదో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే ఆ 3 రోజులు క్యాన్సిల్ చేస్తే పుస్తకం పెట్టేసా? ఆహా, ఈ రోజు పుస్తకం పెట్టండి. మీరు ఏమి డిసైడ్ చేస్తే మేమందరూ దానికి కట్టుబడాలి అంతే. ఇప్పుడు మీరు 3 మళ్ళీ వాళ్ళు 6 మళ్ళీ వీళ్ళు 10 మీరు పోతా అంటే మీరు ఏం చెప్పేది అంటే ఎక్కడ ఎండు దానికైనా ఎండు కార్డు ఉండాలి కదా. వాళ్ళ సినిమా తీసినాడు అనుకో ఏడో వస్తాను శుభం కార్డు పడాలా, ఏడ పడేదా శుభం కార్డు. 2 పాయింట్లు. ఒకటి ఏమంటే ఈ 3 చేసుకోవాలి అందరూ చేసుకున్నారు, మొబైల్ అసీజ్ చేశారు, ఇది కోర్టుకు పోయినారు, కోర్టు వద్దని కేసు చేశారు, కోర్టు తీర్మానం అయితే వద్దని కోర్టు తీర్మానం అంటే దాన్ని కట్టుబడి ఉంటాము. ఇంకోటి ఇంకా ఈ రోజు నుండి కూడా కొత్తగా ఈ రోజు కూడా ఏ ఉభయదారులు కూడా చేసుకోకుండా తీర్మానించారు. మాకు వచ్చిన సమస్యలే మాకు వచ్చిన సమస్యలు మిగతా ఉపయోగాలు రావచ్చు. ఇప్పుడు ఒక విషయం ఏమ్మా వాళ్ళు చేర్పించుకునేది మాకు ఎవరికైనా తెలిసిన కేసులు సారి 8 సంవత్సరాలు అందరూ తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు కేసులు సారి 10 సంవత్సరాలుగా ఎక్కువగా ఉన్నారు. 10 సంవత్సరాలు ఆయన డ్యూటీ చేశాడు కదా. ఆ టైంలోనే మన సత్రంలో 6 చెట్లు పెట్టుకున్నాను ఆయన ద్వారానే కదా మనం రాసిచ్చాము. అప్పుడు తెలియదా 75లో పట్టణం ఉండింది ఆయన తెలియదా సార్? ఉన్నాడు సార్, నేను మాట్లాడుతూ అందరూ చెప్పండి. ఆయన చేతిలో పవర్ ఉందని మాత్రం చేసుకుని వచ్చుకున్నాడు. మొత్తం పేరు మీద తగ్గొచ్చేది ఆ చేతిలో నవ్వకండి దయచేసి. ఆయన ఎందుకంటే ఆయన చేతిలో పవర్ ఉంది, తట్టవాసం తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఏమని అడిగితే నా చేతిలో పవర్ ఉంది అన్నాడు. ఎస్సీ నీ సాటి కులస్తులే కదా మేమంతా, నువ్వు ఎందుకు సత్రాన్ని మాకు సత్రం వేరే సత్రం చేయలేదు? రాసుకుంటుంది నీ పిల్లలే కదా. ఇంకా ఆక్సిడెంట్ ఉంది కదా మన దళిత సత్రం, అక్కడ ఆ ఆక్సిడెంట్ మీరే కదా నీ పిల్లలు రాసుకున్నారు కదా. ఆ సత్రాన్ని గుడికి రాసిచ్చాడు కదా, దేవస్థానానికి రాయించాడు కదా. సార్ మేము ఉన్నాం సార్, మేము సావలేదా? చూడండి ఓకే. మీరు ఆ 10 సంవత్సరాలు సార్, ఆ 10 సంవత్సరాల్లో ఒక చిన్న పని చేశారు గ్రామస్తులు. అది కూడా ఎగో కాకుండా ఎగో కాకుండా మీరు ఊరు డిసైడ్ చేయలేదు. ఫస్ట్ నుంచి అన్నీ చూడండి మీరు 42 నుంచి పత్రికలు ఎగో కాకుండా ఎగో కాకుండా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయన జీవోపకం అయితే కులాంతం ఉంది, ఆ జీవోపు ఉంది, లంచం ఉంది, ఇంకా 15 ఊళ్ళు. ఇక్కడ మనం ప్రత్యేక సమావేశం ఎందుకు ఏర్పరచాం కనుక కాళీబాపట్నము పైపెల్ల ఈ గ్రామస్తులు లాస్ట్ ఇయర్ పత్రికలో ప్రచురించబడింది. ఈ సంవత్సరము కోర్టులో స్టే ఉంది, దానివల్ల వాళ్ళ సమస్య ఈఓ గారి దగ్గరకు వచ్చింది. ఈఓ గారు చైర్మన్ అందరూ
మన ఉభయదారు ప్రెసిడెంట్ మరియు స్థానిక అవైలబిలిటీ ఉండే అందరు నాయకులు కలిసి ఉభయదారు ప్రజల సమావేశపరిచి అత్యధికులు ఏ విధంగా చేసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం నేను పోతాను నేను నిర్ణయించిన దాని ప్రకారం తదనంతరం మనం మీటింగ్ చేసుకుంటాం. చైర్మన్ గారు కూడా ఆహ్వానం జరిగేది, అతను వస్తారు, మనకు వెయిట్ చేయాలి. ఇది మన ఉపయోగ మీటింగ్ అని చెప్పాను. మీరేం చేసుకుంటారు? నేను బుధవారం అని ఇందులో చెప్పినారు. దాని ప్రకారం అందరూ లేకపోయినాం. యువ గారు కూడా మా దగ్గర ఒక మాట చెప్పి 2-3 కోర్టుకు పోయినారని వాళ్ళపైన అందరూ ఏకపక్షంగా ఒప్పుకున్నారు అని యువ గారు ఈ పిటిషన్ వేశారు. వీడికి పవిత్రమైన దేవస్థానం చెప్పేదేమి, అతను కోర్టులో పిటిషన్ వేసేదేమి అంటే ఇది గోవిందరాజుకి ఎలాంటి అవకాశం లేదా? నువ్వు బుధవారం చెప్పేసి మళ్ళీ అతను వేసిన తర్వాత ఆ కాపీ తెచ్చి దాని తర్వాత యువ గారు లీగల్ నోటీస్ పోయిందని ఇరు పార్టీలు పోయినారు. పోయిన తర్వాత నువ్వు మొన్న కోర్టు నుండి నీకు వచ్చిన తర్వాత మమ్మల్ని నిన్న సాయంకాలము 24 సాయంత్రం ఆదివారం 6 గంటలకు చైర్మన్ ఈవో ఉభయదారాన్ని మేడం గారు ఈవో ఆఫీస్ కాడికి రమ్మని మాట్లాడిన తర్వాత ఉభయదారులు అందరూ 14 గ్రామస్తులు ఉభయదారులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం నేను పోతానని ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈవో గారు పర్మిషన్ ఇచ్చినారు. అప్పుడు నేను అనుకొని ఈరోజే కాదు అజెండా పాస్ కాల, విలేజ్ల పైన తిరగాల, బుధవారం వరకు టైం ఇవ్వండి అని నేను అడిగినా. అప్పుడు ఆలయ చైర్మన్ ఉభయదార్ చైర్మన్ మేడం గారు ఇరువురు మేము అందరినీ చేర్పిస్తాం ఇదే రోజు సోమవారము అని వాళ్ళు మాకు చెప్పిన తర్వాత మేము వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత ఈరోజు చేరినారు. ఈ 3 గ్రామాలు కోర్టుకు పోయి ఉన్నారు. ఉభయదారులు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అందరూ 10 ఉభయదారులు ఉన్నారు. దీనిపైన మీ ఉభయదారులు ఏం నిర్ణయం తీసుకుంటారు తీసుకోండి. గతం పోయినసారి నా పైన మా తమ్ముడి పైన ఆరోపణలు చేసి 8 లక్షలు 14 గ్రామాలకు తెలియకుండా ఇరువురు అన్నదమ్ములు తినేశారు. విజయం ఇక్కడ కాణిపాకులు ఉభయదారుడే కాదు, సంతపేటలో ఉన్నాడు, ఓటర్ లిస్ట్ లేదు, ఆధార్ కార్డు లేదు అని వీళ్ళు ఆరోపణ మా పైన ప్రెస్ మీటింగ్ పెట్టి మమ్మల్ని అవమానం పరిచినారు. పరిచిన దానివల్ల నేను ఉభయదారుడు కాదన్నప్పుడు 8 లక్షలు నన్ను నమ్మి ఎవరు ఇచ్చినారు? నేను ప్రమాణానికి చేద్దాం 8 లక్షల్లో 8 రూపాయలు తినలేదని. అదే కాకుండా మా పైన తప్పుడు ఆరోపణ వచ్చిన దానివల్ల యువ గారికి నేను అర్జీ ఇచ్చిన తర్వాత నేను ఉభయదారు కాదని సమావేశంలో అజెండా పాస్ కాకుండా ఉభయదారు చైర్మన్ ఉభయదారులు 21 రోజు ఉభయదారులు ఏకపక్షంగా అజెండా పాస్ కాకుండా ఈ 3 గ్రామాలనే నేను యువకు అర్జీ ఇచ్చినా కానీ ఉభయదారు చైర్మన్కి ఇవ్వలేదే, దేవస్థానం చైర్మన్కి ఇవ్వలేదే. అంటే ఎవరు అర్జిస్తే వాళ్ళకి వాళ్ళ పేరు రాసేసేదా? అంటే ఉభయదారులు ఉన్నారని ఒక గుర్తింపు లేదా? దీన్ని బట్టి ఉభయదారులు ఈ నిర్ణయం తీసుకొని కోర్టుకు పోయినారు. బట్టి కోర్టు తీర్మానం అయ్యేంత వరకు 14 గ్రామస్తులు ఉభయదారులుగా ఉండాలి. కోర్టు తీర్మానం అయ్యేంత వరకు ఇంకా 6 ఊర్లు అర్జించున్నారు. మమ్మల్ని కూడా చేసుకోండి, ఆ 3 గ్రామాలు చేసుకుంటున్నారు కదా అని ఈసినేరి, దిగుమొగం, పైపల్లి,
స్థానాలు సంతపేట, పంట్రాపల్లి అయ్యేది ఉంది. ఈడ చేసుకొని మీరు ఉభయదారులు ఉభయదారులు మీరు ఆ 3 గ్రామాలని చేసుకునే ఇదంతా ఆయన చేతుల్లో పౌరులను మాత్రం వసతంటే వాళ్ళ అమ్మ మీరు చేసుకొచ్చున్నారు. అప్పుడు మేము దాన్ని గలాటా చేసి అధ్యక్ష చేసిన అప్డేట్ ఉంది మాట్లాడి ఒకే పోస్ట్ లేదా మనం వాళ్ళంతా పోస్టులు అందరూ మనందరూ పెట్టే కదా. అదంతా ఆయన ఎందుకు చేయలేదు? ఇప్పుడు మాత్రం 75 పత్రిక ఉందని చూపిస్తున్నాడే. అప్పుడు ఎవరైనాడు పట్టణంలో 75 ఉందని పత్రిక చూపించాడు కదా. అప్పుడు తెలియదు రికార్డ్స్ ఉంటే నేను చెప్పాడు కదా. ఇప్పుడు చూపించాడే అది ఉంది అని చెప్తుంది. ఆయన మాట్లాడినట్లు ఇచ్చాము అందుకు ఆయన నేను బదులు చెప్పాను. అప్పుడు ఎక్కడ పోయినారు మీరు? నాలుగులో నేను ఎన్నిసార్లు మీ దగ్గర తిరుగుతున్నాము సార్. మీరు ఉండేటప్పుడు ఆ సత్రంగా చెప్పండి సార్. మీ పేరు చెప్పుకుంటాం మేము. ఎన్నిసార్లు తిరుగుతామంతా మీ పేరు చెప్పుకుంటాం సార్. అది ఒకటి చేయండి. గుల్లంపల్లి వాళ్ళంతా అర్థం ఉంది అంటున్నాడు. ఉపయోగపడతా ఉన్నట్టు చూపిస్తే నేను ఈ స్థలంలో ఏం ఉపయోగానికి మెల్చెట్టిపల్లి గుల్లంపల్లి ఉన్నట్టు ఉపయోగాలుగా గుర్తి ఉంది. ఏ పత్రిక దేవస్థానం చూపించు తీసుకురా చూపిస్తాను. దేవస్థానం పోయినా కూడా వాళ్ళ పేరు ఉందంటే నేను తప్పును ఒప్పుకుంటా. కనిపెట్టి ఒప్పుకుంటా. లేకపోతే ఒప్పుకుంటావా? వెళ్ళిపోతావా? తప్పుని వెళ్ళిపోతావు. దయచేసి ఒక్క నిమిషం వచ్చి పవిత్రమైన గుడికాడ ఉన్నాము. పవిత్రమైన గుడికాడ పరిపాలన గురించి మాట్లాడడానికి వచ్చి ఉన్నాం. రికార్డుగా కోర్టులో 3 బార్లు కేసు వేసి ఉన్నాం. 3 బార్లు కేసు ఫైల్ అయి ఉన్నది. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 14 గ్రామాన్ని గుర్తు వచ్చింది. కానీ ఈరోజు అనివార్య కారణం వల్ల ఇప్పుడు 3 గ్రామాలు చేసుకోవాలనుకుంటే ఉభయదారు కమిటీ తీర్మానం చేయలేదు. 14 గ్రామాలు ఉభయదారు తీర్మానం చేయలేదు. చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఎవరో ఒక డబ్బు తిన్నో తీసుకున్నారో తీసుకోలేదో మనకు కావాలన్నా మన బంధువులు చేసుకున్నారు. కానీ ఈ రోజు వచ్చి కోర్టుకి వెళ్ళిపోయినారు. ఈయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈఓ దగ్గరికి రోజు ఒకరు పిటిషన్ ఇస్తున్నారు. రోజు ఒక అర్జీ ఇస్తున్నారు. కలెక్టర్ ఈఓ గారు ఏం చెప్పారంటే నిన్న ఇది నాకు ఇబ్బందిగా కరంగా ఉంది. 14 గ్రామాలు 20
ఉభయదారులు ఉన్నారు. 21 ఉభయదారులు, ఒక్కొక్క ఉభయదారులు ఓపీడీ తీసుకోండి. ఇది కోర్టులో వచ్చి 14 గ్రామాల ఉభయదారులు అంటేనే స్టే ఇస్తారు చైర్మన్లకు. గవర్నమెంట్ కన్నా ఎక్కువ 14 గ్రామాలకు హక్కు ఉంది. ఈ హక్కుని కాపాడడానికి ఈఓ గారు గౌరవంగా బాగా తెలుసుకొని 14 గ్రామాల దగ్గర డెసిషన్ తీసుకోండి, నేను కోర్టు దాన్ని చెప్పేస్తాను, నా ప్రాబ్లం తీరిపోతుంది అనేసి ఆయన నిన్న చెప్పారు చైర్మన్ ఈ ఈఓ గారు. ఈ రోజు వాళ్ళిద్దరు ఎందుకు రాలేదు, మీరు అర్చుకోవద్దండి, ఇక్కడ బలపక్షం వద్దు, పవిత్రమైన గుడి కాడ ఈ రోజు బ్రహ్మోత్సవంలో జరగాల 21 రోజు, ఇక్కడ బలపక్షం వద్దు, అందరూ అయిపోయిన మధ్యగా ఈఓ గారు కూర్చోవడం వల్ల, చైర్మన్ గారు కూర్చోవడం వల్ల 14 గ్రామాల ఉభయదారులు 21 ఉభయదారులు మాట్లాడాలా. ఇది ఎస్సీలు మాట్లాడేదానికి లేదు, ఎస్సీలు గొడవలు, ఎస్సీలు పంజాలు వేసుకున్నారు. వాళ్ళు వద్దు, 21 గ్రామాలు 11 ఉభయదారులు ఒక ఉభయదారులుగా మాట్లాడి రాసుకొని, డిపార్ట్మెంట్ రాసుకొని, ఈఓ గారు రాసుకొని ఆయా డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. దయచేసి గలాట అవుతుంది సార్. ఆర్చి నుంచి మేము అందరూ